కోడిగుడ్లన్నీ ఇలా కాచి పెట్టుకోవాలి. కాంబినేషన్ మల్టీ గ్రైన్ చపాతీ చేస్తున్నాను, పొరలు వస్తుంది. నెయ్యి చేస్తున్నానండి. ఇందులో కూడా నెయ్యి చేశాను. ఈ కర్రీ కూడాను అసలు మంచి వాసనతో పాటు టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను ఏమేమి వాడాను అనేది మీకు వీడియోలో యూట్యూబ్లో పెట్టున్నాను, ఇందులో చూపిస్తున్నాను. చూడండి, పసుపు పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, ఎగ్ మసాలా కుర్మా, ఇవన్నీ అమ్మ ప్రోడక్ట్లు అండి. ఇవన్నీ హోమ్ మేడ్గా నా చేతితో నేను తయారు చేసినవి. చిరుధాన్యాల పౌడరు, సంగటి పౌడరు, ఉప్మా పౌడరు, దోశ ఇడ్లీ పౌడరు, అలాగే మీకు చపాతీ పౌడర్ అక్కడ ఉంది డబ్బా, చపాతీ పౌడర్. ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినాయండి. 14 వెరైటీస్ చిరుధాన్యాలు, 7 రకాల వెరైటీస్తో చేసిన చిరుధాన్యాలు, 3 రకాల చిరుధాన్యాలు, ఇవన్నీ చిరుధాన్యాల పౌడర్లే. హెల్త్కి చాలా మంచిది. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు వైట్ రైస్ తినని వాళ్ళకి ఇది ఒక బంగారం లాంటి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? చక్కగా ఆర్డర్ చేసుకోండి. వెజ్ పచ్చడి, నాన్ వెజ్ పచ్చడి, పీతల పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి మా దగ్గర. మటన్, చికెన్, అన్ని పచ్చళ్ళు అన్ని ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు చేస్తూ ఉంటాం. అయిపోతూ ఉంటాయి, మళ్ళీ తెప్పిస్తూ ఉంటాం, మళ్ళీ చేస్తూ ఉంటాం. కొరియర్స్ కూడా ఎప్పటికప్పుడు నేను ఇన్స్టాలో పోస్టులు పెడుతూనే ఉన్నానండి. ఓకేనా? స్టాక్ అనేది మా దగ్గర ఉండదు. అయిపోయే కొద్దీ చేస్తాం కానీ చేసి పెట్టుకొని సేల్ అవ్వకపోతే ఏం చేస్తాము? అట్లేం కాదు. అన్ని సేల్ అవుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మీకు వీడియోస్ పెడుతూ వస్తున్నాను. ఓకేనా? దీని వాటర్ అంటే ఇందులో పోసేసుకున్నామండి. ఈ కుర్మాలో ఈ కోడిగుడ్డు ఉడకాలన్నమాట. ఓకేనా? డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, ఎగ్ మసాలా కుర్మా వేసాను, అమ్మ కూర కారం వేసాను, అమ్మ పసుపు పొడి వేసాను, సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర ఇవి వేసేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద, మిగతా 3-4 నిమిషాలు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. అంతేనండి, సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీ చేసుకొని ఒక ఎగ్ పెట్టుకొని ఒక్కొక్క చపాతీలో ఒక్కొక్క ఎగ్ తింటా ఉంటానండి. మనస్ఫూర్తి గుడ్లు తిన్నాం అబ్బా అన్నట్టుంటుంది.